వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కరుణమ్మ గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మ, ఇప్పుడు చూసుకున్నట్లయితే అఘోరి అండ్ శ్రీవర్షిని పరారీలో ఉన్నారు. వాళ్ళ ఫోన్స్ స్విచ్డ్ ఆఫ్ వస్తున్నాయని తెలుస్తుంది. షామీర్పేటలో కూడా కొన్ని కేసులు వాళ్ళ పైన నమోదైనాయని కూడా మనకి అర్థం అవుతుంది చూసుకున్నట్లయితే. సో ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్స్ కూడా అఘోరి పైన కేసు పెట్టారు. అండ్ కొన్ని మనీ ఎగ్జిక్యూషన్ కేసెస్ కూడా ఆమె మీద, అఘోరి మీద నమోదవ్వడం జరిగింది. సో దీనికి వాళ్ళిద్దరు ఎందుకు పరారీలో ఉన్నారు? నిన్నటిదాకా అంత స్వేచ్ఛగా మాట్లాడి ఇదే చేస్తాం అది చేస్తాం అని చెప్పుకొని అంత హ్యాపీగా చెప్పిన వాళ్ళు ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నారు. అంటే దీని మీద మీరు మీ అభిప్రాయం ఏంటి? కొత్తగా పెళ్ళైన జంట కదా, హనీమూన్ ట్రిప్లో ఎక్కడో ఉంటారు. మరి ఫోన్లు ఆన్లో పెట్టుకొని ఎలా ఉంటారు? నవ్వు వస్తుందేమో అందరికీ. కాసేపు హాయిగా నవ్వుకోండి. అంటే ఇలా నవ్వులాట జీవనము నవ్వుల పాలు చేసుకున్నది శ్రీవర్షిని. అఘోరి రూపంలో దర్శనమిచ్చిన ఆ స్త్రీతోటి ఆవిడ అలా చేరి వివాహం చేసుకోవడము, నార్త్లో ఎటో వెళ్ళిపోవడము, ఈ సంఘటనలన్నీ కూడా ఆమె జీవితాన్ని ఈరోజు నవ్వుల పాలు చేస్తున్నది. అంటే దానికి కేవలము వారిద్దరే ఒకరికొకరు కారణము. ఏమండి? అందువల్ల ప్రత్యేకంగా మనము ఎవరిని చిన్నబుచ్చట్లేదు, ఎవరిని అవమానించట్లేదు. వాళ్ళని వాళ్ళే అవమానించుకున్నారు. ఈ పరిస్థితి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నదే. ఎందుకంటే ప్రకృతికి విరుద్ధమైన కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. అవునండి. అంటే అతను అఘోరి గెటప్లో తిరుగుతున్న శ్రీనివాస్ అనే అతను తన అంగాన్ని భంగం చేసుకొని ఆపరేషన్ చేయించుకున్నాను, స్త్రీగా మారాను అని చెప్పి దిగంబరంగా ఇక్కడ నగ్న దర్శనాలు ఇచ్చాడు కదా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ. అంచేత అతన్ని స్త్రీగానే మనము గుర్తించడం జరిగింది. కాకపోతే అఘోరి అవతారంలో వచ్చాడు కాబట్టి అఘోరిగా భావించడము జరిగింది. అయితే వాస్తవాలు మెల్లమెల్లగా బయటకు వచ్చాయి. అతను వాస్తవానికి అఘోరీనా కాదా అనేటువంటిది నిర్ణయించవలసింది ఆ అఘోరాలకి సంబంధించిన అఖాడాలు ఏవైతే ఉన్నాయో 15-18 అఖాడాలు ఉన్నాయి. ఆ అఖాడాలకి సంబంధించిన పెద్దలు ఉన్నారు. వాళ్ళు నిర్ణయించి అందరికీ స్పష్టంగా చెప్పవలసినటువంటి అంశము. అంతవరకు మనమే ఏది నిర్ణయించుకోవాల్సినటువంటి స్థితి కాదు ఇది. కాకపోతే ఆ రూపంలో ఉండి అతి సామాన్యమైన నీచ మానవుడిలాగా ప్రవర్తించబట్టి ఆ ప్రవర్తన ఈ రోజున తేట తెల్లమయ్యి అనేక మంది పోలీస్ కంప్లైంట్లు ఇచ్చే స్థితికి ఉండబట్టి వాళ్ళని చూసి నవ్వుకునే స్థితి వచ్చింది. ఏమండి? అంతేగాని అతను అఘోర దీక్ష తీసుకున్నాడా లేదా, అతనికి ఆ తాలూకు ఇది ఉన్నాయా లేదా అనేటువంటివి నిర్ధారించవలసింది ఆ అఖాడాలకి సంబంధించిన పెద్దలు. ఏమండి? కానీ ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న జనాలందరికీ క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయిన అంశం ఏమిటి అంటే, ఆ వేషధారణతోటి అతను సంచరిస్తూ ఇక్కడ అనేక మంది స్త్రీలని సనాతన ధర్మం పేరు చెప్పి, గోరక్షణ పేరు చెప్పి, స్త్రీలను రక్షిస్తాను అనే పేరు చెప్పి ఆ ఎజెండాతో సమాజంలో అడుగుపెట్టి చేసినటువంటివి అనేక అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అంచేత ఆమె అనే అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఫిజికల్గా ఆమె, బట్ మానసికంగా అతనుగానే ఉన్నాడు ఎల్లూరి సీను. అంచేత అతను లేదా ఆమె అతను సరే సీను ఓవరాల్గా మిస్టర్ సీను. ఇప్పుడు మిసెస్ వర్షిని అనాలో మిస్టర్ వర్షిని అనాలో అర్థం కాని చర్యలకి వాళ్ళు
పూనుకున్నారు కదా వివాహం చేసుకొని. అవును. అంత పూర్వమే ఇంకో స్త్రీని పెళ్ళాడట, ఇంకెంతమందిని పెళ్ళాడాడో, ఇంకెంతమంది బయటకు వస్తారో ఇప్పుడు ధైర్యంగా చూడాలి, మనము వేచి చూడాలి. ఏమైనప్పటికీ ఇప్పుడు వాళ్ళ మీద అనేక కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి పోలీస్ శాఖ వారు కూడా ఇప్పుడు రంగంలోకి దిగారు. ముందడుగు వేసి అతని నేరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అతను నిరూపించుకోవాల్సి ఉంది, అతను నేరస్తుడా కాదా అనేది. కానీ అతని వల్ల గాయపడిన వారు, బాధపడిన వారు, మోసగింపబడిన వాళ్ళే కదా కంప్లైంట్స్ ఇస్తున్నారు. అవునండి. సో ఈ నిజాలు తేలాలి అంటే ముందు అతను పట్టుబడాలి పోలీసులకి. అవునండి. పోలీసులకి అతను దొరికిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత కోర్టులో హాజరుపరిచాక లేదా రిమాండ్కి తీసుకువెళ్ళాకో ఒక్కొక్కటిగా వాస్తవాలు పూర్తిగా వాటి రూపము ప్రజలకి తెలియవస్తుంది. అంతవరకు మనము ఒక నిర్ధారణకి రాకూడదండి, వేచి చూడాలి. ఏమైనా ఇది ఒక ఎంటర్టైన్మెంట్గా, యాంగ్జైటీగా, అలాగే ఆందోళనకరంగా కూడా ఉంది ఈ అంశము. అనవసరమైన అంశం కూడా యాక్చువల్గా సొసైటీకి అన్నెసరీ మ్యాటరు. కానీ ఇది ఏమిటి అనేది తెలియని స్థితిలో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, కొందరు మీడియా పీపుల్ అది తెలుసుకోవాలనే ఉత్సుకతతోటి ఆ స్త్రీ ఆకారంలో అఘోరీలాగా ఎంటర్ అయినటువంటి ఆ వ్యక్తిని అనేక విధాల ఇంటర్వ్యూలు చేయడము, దాంతో ఆవిడకి ఒక సెలబ్రిటీ హోదాని ఆపాదించడము జరిగిపోయింది. అవును. ఇప్పుడు ఆ సెల్లు స్విచ్ ఆఫ్, అవునండి, అది ఆన్లోకి వచ్చి ఆ వ్యక్తి దొరికి ఇక్కడికి తీసుకురాబడ్డాక విషయాలు ఒక్కొక్కటిగా పూర్తిగా తెలుసుకునే ఆస్కారం ఉంది. అంతవరకు అందరితో పాటు మనం కూడా వేచి చూద్దాం. మరి అంటే పెళ్లి అనే ఒక సందర్భాన్ని, ఒక సాంప్రదాయాన్ని వీళ్ళిద్దరూ కలిసి ఎంత దారుణమైన స్థితికి తీసుకొచ్చారు అనేది మనం మాట్లాడుకుంటే ఈ మాట మీద మీరు ఏమంటారు? అంటే స్పిరిచువల్ మెంటర్కి సంబంధించి నేను ఇప్పుడు చాలా క్లుప్తంగా మాట్లాడతా, మరో ఎపిసోడ్లో డీటెయిల్డ్గా మాట్లాడతా. ఒక్క మాటలో చెప్పాలి అంటే వాళ్ళు చేసింది సృష్టికి విరుద్ధమైనటువంటి చర్యలలో ఒకటిగా అభివర్ణించవచ్చు. స్త్రీ పెళ్లి చేసుకోవడం ఏంటండి, పురుషుడు పెళ్ళాడటం ఏంటి, ఇది కదా విపరీత చేష్టలు. అసలు ప్రకృతికి విరుద్ధమైన చర్యలు ఇవి. మీ ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటే ఉండండి, గురు శిష్యులుగా ఉంటే ఉండండి, తల్లి కూతుళ్ళుగా ఉంటే ఉండండి. అందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు కాబట్టి ఇలా చెప్తారా? అలాగనే అమ్మాయి అంది వర్షిని. ఇప్పుడే ఉంటుంది మా బావ, మా ఆయన, నా భర్త అని చెబుతోంది. ఇదేంటి ఇవన్నీ? ఇది నమ్మాలా అది నమ్మాలా? అంటే జనానికి చెవుల్లో పువ్వుల తోట వేస్తానంటే ఎవ్వరు ఊరుకోరు, చూస్తూ ఊరుకుంటారు అనుకున్నారా? ఇప్పుడు ముందుంది ముసళ్ళ పండగ. అంచేతమ్మా అది ఎవ్వరూ కూడా ఆమోదించదగినటువంటి అంశం కాదు. అవునండి. ఇంకా ఇంకో రకంగా చెప్పాలి అంటే పూర్వం కొన్ని యుగాల క్రితం వరకు కూడా ఉన్న మన పద్ధతుల్లో ఒక స్త్రీ పురుషుడు వివాహం చేసుకోవాలి అంటే చూపులతోటే పెళ్ళిళ్ళు అయిపోయేవి. అలాగే ఒక పుష్పమాల ధరిస్తే పెళ్ళి అయిపోయేది, లేదా ఒక అంగుళీయం అంటే ఉంగరం తొడుక్కుంటే ఒకరికొకళ్ళు పెళ్ళి అయిపోయేది, లేదా ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకొని వాళ్ళు ఒక అగ్నిహోత్రం చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేస్తే సప్తపది నడిస్తే ప్రకృతి సాక్షిగా వివాహం జరిగేది. ఇలా అనేక వివాహ పద్ధతులు ఉన్నాయి. గాంధర్వ వివాహము, స్వయంవర వివాహము, రాక్షస వివాహము, అలాగే అనేక పద్ధతులు ఉండేవి. ఆ పద్ధతులన్నిటినీ ఎవరు ఆచరించేవారు? ఒక స్త్రీ ఒక పురుషుడు. అంతేగాని ఒక స్త్రీ మరో స్త్రీ, లేదా ఒక పురుషుడు మరొక పురుషుడు ప్రకృతికి విరుద్ధంగా జరిగిందన్నంటే. ఎస్ నేచర్కి ఇలాంటివన్నీ డ్యామేజింగ్ పనులండి.
ఇవి మరి యంగ్స్టర్స్ని రాంగ్ రూట్ పట్టించేటువంటి అంశాలు. ఉమ్, అలాగే భావితరాల వాళ్ళకి వీళ్ళు ఏం బోధిస్తున్నారు? ఉమ్, ఈ రాంగ్ రూట్ని వేసి ఈ రూట్లో మీరు కూడా ట్రావెల్ చేయొచ్చు అని చెప్తారా? ఎంత ధైర్యం మీకు ఉంది? మీరు పోలీసులకు పట్టుబడ్డాక ఇద్దరికి తగిన పాఠాలు చెబుతారు. మీకు ఆ పాఠాలు అవసరము. ఎందుకంటే సమాజాన్ని తప్పుదోవ పట్టించే హక్కు ఎవరికి లేదు. అలాగే ఇతనికి లేదా ఆమెకి ఎవరు అవునండి. ఎల్లూరి శ్రీనివాస్ అతనికి అస్సలు లేదు. ఎందుకంటే అతను ఏ ఎజెండాతో వచ్చాడు సమాజంలోకి? ఉమ్, సనాతన సంప్రదాయానికి విఘాతం కలగకుండా నేను రక్షిస్తా, స్త్రీలను అఘాయిత్యాల నుంచి కాపాడతా, గో సంరక్షణ చేస్తా అనే ఎజెండాతో వచ్చిన వ్యక్తికి అస్సలు తగని కూడని చెయ్యకూడని ఊహలో కూడా రాకూడనటువంటి చర్యలు ఇవి. అటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డాడు. తప్పకుండా అతను శిక్షార్హుడు అవుతాడు. అది కాని పక్షంలో నువ్వు ఫుల్గా మామూలు నార్మల్ మనిషిలాగా గుండు కొట్టించేసుకొని ఈ ఆహార్యము ఈ గెటప్లన్నీ తీసేసి సామాన్య మానవుడిగా ఉంటే నీ ఇష్టం, నువ్వు ఎలా కావాలో అలా బతుకు. నీ బతుకు ఎవరికి అక్కర్లా, ఎవరు పట్టించుకోరు, ఎవరికి థింక్ కూడా చేయరు, అసలు ఎవరికి అక్కర్లేదు. నువ్వు 100 పెళ్ళిళ్ళు చేసుకో, మాకు అనవసరం. అంతే. అది చేసుకున్న వాళ్ళు నువ్వు మీరు పడతారు. దాని కాన్సిక్వెన్సెస్ మీరు ఎదుర్కోవాలి. సమాజానికి అవసరం లేదు. కానీ ఇప్పుడు సమాజాన్ని తప్పుదోవ పట్టించి భ్రష్టు పట్టించేటువంటి చర్యకి పాల్పడ్డారు కాబట్టి తప్పనిసరిగా శిక్షార్హులే అవుతారండి. అంచేత అతను దొరకాలి. అప్పుడు పూర్తి వాస్తవాలు బయటికి రావాలి. అలాగే ఆ అఖాడాలకు సంబంధించిన సాధు పుంగవులు, ఆ అఘోరీలు, నాగసాధువులు, వాళ్ళ పెద్దలు కూడా వాళ్ళ అఖాడాల నుంచి కూడా ఇతనికి బుద్ధి చెప్పవలసినటువంటి, కనీసం టెలిఫోన్ ద్వారా అయినా వాళ్ళ సందేశాలని పంపించవలసినటువంటి అవసరం వచ్చింది. అది కూడా జరుగుతుంది. అందుకు తగిన కృషి ఇక్కడ ఉన్న మన సాధు పొంగవులు, ఇక్కడ ఉన్నటువంటి హిందూ వాదులు, వీళ్ళందరూ కూడా, ఇక్కడున్న కొందరు పెద్దలు, ప్రభుత్వము, పోలీస్ శాఖ వారు ప్రయత్నం చేస్తున్నారు. అతి త్వరలోనే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. వేచి చూద్దాము.